ఇక్కడ ఎవడైతే ఇది మాకు ఎంపీలకు ఉంటుంది, మేము రోజుకి ఇద్దరికి ఇవ్వచ్చు పాసులు గ్యాలరీ మీదకి రమ్మనమని. ఆ ఇద్దరు పాసులు చూడకుండా ఇచ్చేస్తుంటాం. ఎవడో ఫోన్ చేస్తాడు రాజమండ్రి నుంచి, ఫోన్ చేసి రామనారాయణ మాట్లాడుతున్నాను, మీరు తీసుకోండి, మా తమ్ముడు వచ్చాడు, వాడికి పాస్ ఇవ్వండి అని. వాడి తమ్ముడా అని ఆధార్ కార్డు ఏది ఇవేం అడగం, పాస్ ఇచ్చేస్తాం. కానీ ఎప్పుడైతే ఈ జరిగిందో వెంటనే నాకు రామనారాయణ చెప్పాడండి అన్నా ఇతని దగ్గర తిప్పుకోవాలి కదా. ఇతను పిలిచి అసలు పాస్ ఇచ్చిన వాళ్ళని అడగకపోతే ఎందుకు, అది ఏంటిది ల్యాప్సెస్ ఏంటని చెప్పి అన్న వాళ్ళని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసి బయటికి పంపించేశారు. ఇంతమందిని సస్పెండ్ చేయడం నేను ఎప్పుడు చూడాలి. నేను 7-8 సార్లు సస్పెండ్ అయ్యాను ఆంధ్ర గొడవల్లో. కానీ ఎప్పుడు మేము గల్లోకి వెళ్ళారని సస్పెండ్ చేసేవారు, బయటికి వెళ్ళడం అది కూడా ఆ వీక్ దాకా. ఇది మొత్తం ఈ సమావేశాలు అయ్యే వరకు సస్పెండ్ చేశారు. ఇది ఒక ఏంటంటే ఎటు వెళ్తుందంటే ఇది నియంతృత్వం వైపు వెళ్తుంది. దీన్ని సరిగ్గా ట్యాకిల్ చేయాల్సిన అవసరం ఉంది. బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చాయని కాదు, బీజేపీ డెమోక్రసీ ఫాలో అవుతుందా లేదా, డెమోక్రటిక్ వాల్యూస్ వదిలేస్తే ఇంకెందుకు, ఇక పార్లమెంట్ ఎందుకు, పార్లమెంట్లో కూర్చోవడం ఎందుకు. అసలు యాజ్ ఇట్ ఈజ్గా పార్లమెంట్లోనూ చర్చ లేదు, అసెంబ్లీలోనూ చర్చ లేదు. నిన్న మొన్న తెలంగాణ అసెంబ్లీలో చర్చ చేస్తుంటే చాలా ఆనందం వేసింది. కూర్చున్నారు, వాళ్ళు సమాధానం చెప్పారు, వీళ్ళు ప్రశ్నలు వేశారు, వీళ్ళు ప్రశ్నలు వాళ్ళు వేసినప్పుడు వీళ్ళు చెప్పారు. కూల్గా జరుగుతోంది. కొంచెం హార్ష్ వర్డింగ్ వాడుకుని ఉండొచ్చు. ఎప్పుడు మనకి ఈ 10 ఏళ్లలో ఆంధ్రాలో ఈ చెప్పండి, చంద్రబాబు 5 ఏళ్ళు, ఈ 4 ఏళ్ళు, ఈ 9 ఏళ్లలో అలా అసెంబ్లీ జరిగిన సెషనే లేదు. ఒక్కరోజు కూడా జరగాల. వాళ్ళు బాయ్కట్ చేస్తే వీళ్ళు మాట్లాడుకుంటారు, వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సంవత్సరం బాయ్కట్ చేసి వీళ్ళు బయటకు వెళ్ళిపోయారు. ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ వీళ్ళందరినీ ఎన్నుకోవడం, అసెంబ్లీలో పంపించడం, బోల్ డబ్బు ఖర్చు పెట్టడం, చర్చ లేనప్పుడు ఇంకెందుకు. అదే జరుగుతుంది. దురదృష్టం అనమాట. తెలంగాణ మళ్ళీ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎలా చూసేవాళ్ళం అలా తెలంగాణ అసెంబ్లీ లైవ్ ఇస్తుంటే కూర్చొని చూస్తున్నాం. ఎందుకంటే అందరూ తెలుసున్న మొహాలు కనబడుతున్నాయి, బాగా ఒకరికొకళ్ళు సమాధానాలు చెప్పుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. అటువంటి వాతావరణం రావాలి. మరి ఎందుకో దాని మీద పెద్ద